హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఈరోజు మనం బిగ్ బాస్ అక్టోబర్ 4th ఎపిసోడ్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఈ ఈ ఎపిసోడ్ మొత్తం మణికంఠ గురించే చెప్పుకోవాలన్నమాట. అసలు ఇన్ని రోజులు మణికంఠని అందరూ సింపతి యాంగిల్ని చూశారు, ఏడుస్తూనే చూశారు. కానీ మణికంఠలో కామెడీ టైమింగ్ అయితే ఫస్ట్ టైం చూశారు. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మణికంఠ అసలు స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతలా వెళ్ళిపోతుందంటే లైక్ అట్లా అంటే అసలు ఇంతకుముందు సీజన్లలో ఒక ముగ్గురు నలుగురు మీద బాగా ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ ఈసారి మాత్రం అందరి నోట్లలో అంటే ఎట్లా అంటే మొత్తం అల్టిమేట్గా బిగ్ బాస్కి కంటెంట్ ఇచ్చే ఏకైక క్యాండిడేట్ మణికంఠ అనమాట. ఆడ నిఖిల్ ఓన్లీ ఎక్కడ అంటే అంత కంటెంట్ ఇవ్వలేదు, లైక్ పర్ఫెక్ట్ కంటెంట్ ఇవ్వలేదన్నమాట. అండ్ పృథ్వీ కూడా ఇవ్వలేకపోయాడు. అండ్ నబీల్ పర్ఫామ్ చేస్తుండు, కానీ పర్ఫార్మెన్స్ వరకే ఉంది. కానీ ఎక్కడైతే ఏదైతే ఉందో ఒక వైరాలిటీ అంటే లైక్ ఎట్లా అంటే అది కొంచెం అందరిలో ఆసక్తి కలిగే ఏదైనా ఒకటి చేసేయగలిగే క్యాండిడేట్ మణికంఠ అని చెప్పాలి. తను కావాలని చేస్తుందా, యాక్టింగ్ చేస్తుందా, లేకుంటే లైక్ న్యాచురల్గా జరుగుతుందా, ఇదంతా మనకి అనవసరం, లైక్ మనకు తెలీదు. కానీ మొత్తానికైతే మణికంఠ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. మణికంఠ మీద మొత్తం ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఈవెన్ అందులో హౌస్ మేట్స్ కూడా అర్థమైపోయింది, ఓకే వాడు బాగా స్క్రీన్ ప్రెజెన్స్ తెచ్చుకొని మనల్ని అందరినీ విలన్లు చేసేస్తున్నాడు. ఆ విషయం అయితే ఈవెన్ సీతకు కూడా అర్థమైపోయింది. హౌస్లో ఉన్న వాళ్ళందరికీ టాప్ 3లో ఉన్నాడని ఎప్పుడైతే చెప్పాడో ఆటోమేటిక్గా అర్థమైపోయింది, ఓకే వీనికి బయట ఓట్లు పడుతున్నాయి. ఆ ఒక్క ఉద్దేశంతో నబీల్ కూడా ఫస్ట్ కొంచెం క్లోజ్గా ఉండు, ఇప్పుడు కొద్దిగా క్లోజ్ అయింది అన్నమాట. ఫస్ట్ నుంచి క్లోజ్నే ఉండు, లేదు కావాలని జరగలేదు. కాకపోతే అది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఈవెన్ లైవ్ కూడా చూసా. తను టాప్ 3లో ఉన్న తర్వాత నెక్స్ట్ డే రోజు పెద్దగా ఎవరు కూడా వచ్చి కలవలేదు. కానీ నబీల్ వచ్చి కలుస్తుంది. నబీల్ అయితే కొద్దిగా క్లోజ్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ రైవలరీ మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే ఎస్మి గురించి. అసలు ఎస్మి ప్లస్ మణికంఠ రైవలరీ గురించి అసలు లైక్ విచ్ ఇస్ చూడడానికి చాలా బాగుందన్నమాట. టిక్ ఫర్ ట్యాక్ లాగా ఉంది అసలు. పాపం ఫస్ట్ ఎస్మికి అసలు కెమెరా ఉందన్న విషయం, తన కెమెరా తనని అందరూ చూస్తున్నారన్న విషయం అసలుకి తనకు తెలియదు. కాబట్టి తను ఓపెన్గా చాలా గట్టిగా మణికంఠకైతే ఛాన్స్ లేదనుకున్నాడు. కానీ మణికంఠ మాత్రం ఘోరంగా ఫీల్ అయ్యాడు. అసలు చాలా బాధపడ్డా అన్నమాట తనకు రాలేదని, తన వైఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందని. అండ్ ఒకవైపు హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఇంకోవైపు సాడ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకు తను ఇండియాకి వచ్చిందంటే ఏదో జరుగుంటుంది బిగ్ బాస్లో, ఏదన్నా అంటే మొత్తం వెంట్ రాంగ్గా అని. అంటే క్లియర్గా మనకంటే అయితే క్యాల్కులేటివ్గా ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి క్లియర్గా అక్కడైతే. అంటే ఒక సైడు క్యాల్కులేటివ్గా ఉండి ఇంకో సైడ్ న్యాచురల్గా ఉన్నాడనమాట, విచ్ ఈజ్ పాసిబుల్ అవుతుంది. అది మణికంఠ అయితే చేస్తున్నాడు. అండ్ ఎప్పుడైతే మణికంఠ పోయి ఒకవేళ ఎస్మికి ఇచ్చినట్టయితే ఎట్లా ఉండదో తెలియదు. కానీ ఎస్మికి ఇవ్వకుండా అసలు పృథ్వీకి మణికంఠకి పెద్దగా ఎక్కువ కూడా అసలు అంత టచింగ్ లేదు మనం చూసిన ప్రకారం అయితే. కానీ కావాలనే క్లియర్ కట్గా అయితే ఎస్మి దూసిపెట్టేస్తే అది ఇచ్చేస్తే లైక్ అసలు అందరు ఆడియన్స్ మాత్రం మైండ్ బ్లో అయిందనమాట. టిక్ ఫర్ ట్యాక్ లాగా ఉండిపోయింది అది. ఆడియన్స్కి అయితే క్రేజ్ చేశారు చాలా. ఈ ఈ అంటే ఎపిసోడ్ తోటి మణికంఠకి ఓటింగ్ అనేది అసలు ఎంత చేంజ్ అయ్యిద్దంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ తోటి, లైక్ నెక్స్ట్ వచ్చే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా మణికంఠ గురించి అసలు చెప్పే ఛాన్స్ చాలా ఉంది, చాలా రివీల్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట వాళ్ళు. అసలు మణికంఠ గురించి అసలు మొత్తం నువ్వే కనపడుతున్నావా ఆడపోయినా కానీ 60% నీదే ఉంది, మిగతాది 40% అని వాళ్ళు రివీల్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ అసలు మణికంఠకి ఇదంతా తెలిసి అసలు బయట ఇట్లా జరుగుతుంది, నీకు ఇప్పుడు 60% ఓటింగ్ పడుతుంది. సరే ఓటింగ్ ప్రకారం నువ్వు టాప్ 3లో ఉన్న నబీల్ అండ్ నిఖిల్తో కంపేర్ చేసినప్పుడు 3లో ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే పిఆర్ టీమ్స్ ఉన్నాయి. నబీల్కి ఓటింగ్ పడుతుంది అండ్ నిఖిల్ కూడా ఫ్యాన్స్ అయితే ఎవరున్నారు ఓటింగ్ పడుతుంది. కానీ మణికంఠ అనే వ్యక్తికి ఎవరు కూడా పెద్దగా తెలియదు. మేబీ తెలిస్తే అసలు ఒక 10% పీపుల్ తెలిసి ఉంటుంది వాచ్ చేసే వాళ్ళకి. అంటే మణికంఠ పడే ఓటింగ్ అనేది చాలా న్యాచురల్గా పడుతుంది. ఇప్పుడు ఆ ఓటింగ్ అనేది ఇంతకుముందు 3rd పొజిషన్, ఇప్పుడు ఓటింగ్ శాతంలో మణికంఠ 2nd పొజిషన్కి వెళ్ళిపోయినట్టే. ఫస్ట్ ప్లేస్లో అయితే నబీల్ ఉంటాడు. ఎందుకంటే ఈవెన్ నేను లైవ్లో చూసా కాబట్టి
నెక్స్ట్ 1 వీక్ మొత్తానికి సరిపోను లైక్ గ్రాసరీస్, ఫుడ్ ఐటెమ్స్ మళ్ళీ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అతనికైతే చాలా ఎక్కువ టైం ఇచ్చారు. కాకపోతే చాలా అసలు ఎంత అంటే నబీల్ అసలు చాలా టైం ఖాళీగా ఉన్నాడనమాట అసలు. అంటే లైక్ నీకు మేబీ 2 మినిట్స్ టైమ్ ఇస్తే అందులో 1 మినిట్ 40 సెకండ్స్‌లో అయిపోగొట్టి లాస్ట్‌కి అసలు ఆడ పెట్టడానికి ఏం లేవు. ఇంకా ఒక 2, 3 డబ్బాలుంటే అందులో కూడా మిగతా ఐటెమ్స్ తీశారు. మేబీ తను మేబీ కాదు, తను షుగర్ మాత్రమే అదొక్కటే మిస్ అయ్యాడు. మిగతాయన్ని ఆల్మోస్ట్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయని దానికి చాలా బల్క్‌గా అయితే ఐటెమ్స్ తీసుకున్నాడనమాట. నేను చూసా అసలు చాలా ఎఫర్ట్స్ అంటే ఎట్లా అంటే హౌస్‌లో ఉన్న వాళ్ళతో అందరితో కంపేర్ చేస్తే తను మాత్రం ఒక 200% ఎఫర్ట్స్ అయితే పెట్టాడు ఐటెమ్స్ తీసుకోవడానికి. అది భయం అయితే నబీల్‌కుంది. చేస్తున్నానా లేదా అనేది భయంతోనే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అయితే చాలా వస్తుంది. భయం ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఆడతామని నబీల్‌ని చూసి అర్థమవుతుంది. యాహ్! ఈ ఎపిసోడ్‌కి అయితే మెయిన్‌గా లైవ్ డే చూసిన తర్వాతకి నబీల్ అండ్ మణికంఠ కిల్ ద షో. అండ్ నెక్స్ట్ ఇక వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. మరి వాళ్ళ ఎంట్రీ ఎట్లుంటది? లైక్ నాగార్జున సార్ వచ్చి మళ్ళా 8 మెంబర్స్ పంపిస్తాడా? 2-4 పెయిర్స్‌గా లేకుంటే అప్పుడప్పుడు పంపిస్తారా? అండ్ ఈవెన్ ఆదిత్య ఓం కూడా ఎలిమినేట్ అయ్యాడు. మళ్ళా తను తీసుకొచ్చి ఒకసారి ఇంట్రో అయితే ఇవ్వాల్సి వస్తది. అంటే లైక్ వీడియో ఏవి అయితే ప్లే చేస్తారు. వన్స్ అది అయిపోయిన తర్వాతకి మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇస్తారనుకుంటా. ఇప్పటిదాకైతే సీజన్ మధ్యలో ఒక్కసారిగా ఇట్లా మళ్ళీ నాగార్జున వచ్చి హోస్టింగ్ చేసి ఇట్లా వైల్డ్ కార్డ్ అనేది అసలు అట్లా రావడం అనేది ఎప్పుడు జరగలేదు. మధ్యలో వైల్డ్ కార్డ్ పోయేటోళ్ళు. మరి ఈసారి డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రీలోడెడ్ అనమాట. లైక్ మళ్ళీ ఒకసారి లాంచింగ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. అది కొత్తగా ఉందన్నమాట ఇది. కొంచెం వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కాబట్టి ఎక్సైటింగ్‌గా ఉంది. ఇప్పుడు హౌస్ అంతా యూనిట్ అయి ఉంది. అండ్ వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కాబట్టి వాళ్ళంతా ఒక క్లాన్ కాబోతున్నారు. వాళ్ళందరికీ ఆల్ ఎక్స్పీరియన్స్ వర్స్ హాఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే లైక్ ఎట్లా అంటే ఫ్రెష్ యంగ్ టీము, అటువైపు ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. కొంచెం ఎట్లా అంటే ఇప్పుడే రెడీగా ఉన్న కొత్తగా ఫ్రెష్‌గా ఉన్న బ్యాచ్ ప్లస్ ఎక్స్పీరియన్స్డ్. ఇది ఎక్స్పీరియన్సెస్ వర్సెస్ ఫ్రెషర్స్ అనమాట. లైక్ అంటే లైక్ సెమీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మధ్య అయితే రైవల్రీ ఉండబోతుంది. నాకు ఈ వైల్డ్ కార్డ్స్ మీద చాలా క్యూరియాసిటీ అయితే ఉంది. ఎందుకంటే ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు వింటున్నట్లయితే యూట్యూబ్‌లో చాలామంది పేర్లు అయితే తెలిసిపోయాయి. ముక్కు అవినాష్ అని, ఫుడీ తేజ అని, హారిక పేరు, రోహిణి, అమర్దీపు, ఇంకా ఇంకెవరున్నారు, ఇంకో కొంతమంది పేర్లు అయితే వినపడ్డాయి. మరి వీళ్ళు వస్తారో లేదో చూడాలి. అండ్ కొత్త కంటెస్టెంట్స్ కూడా ఏమైనా రావచ్చు కూడా మనం చెప్పలేము. ఈవెన్ 9 కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా పేర్లు అయితే నాకు అయితే ఐడియా లేదు ఇంకెవరు వస్తారనేది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అసలు మణికంఠకి ఇప్పుడు దాకా ఎటువంటి క్లూ రాలేదు అసలు ఇంత కూడా. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతకి ఏమన్నా మణికంఠకి కొద్దిగాని క్లూ వస్తే మాత్రం అసలు తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. తను చాలా ఇంప్రూవ్ అయితే వచ్చాడు. ఈవెన్ హౌస్‌మేట్స్ కూడా తనైతే పొగుడుతూ వచ్చారు. ఒకవేళ మణికంఠకి తనకి బయట నుంచి కానీ హింట్స్ వస్తే మాత్రం అసలు డ్యామ్ షూర్ అసలు మణికంఠ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో పోతుంది. అదైతే మణికంఠని అయితే ఎవరు ఆపలేరు. లైక్ టాప్ 3 ఫిక్స్ అయిపోతారు మణికంఠ అనేది. రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ లైక్ సీజన్ ఎడిపోతున్నా కానీ తనైతే టాప్ 3లో ఉంటాడు. నాకు తెలిసి ఇంతకుముందు సీజన్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొద్దిగా ఏమన్నా మనం చెప్పలేము కొత్తగా ఏమైనా చేంజ్ చేద్దామని. ఈవెన్ 1 మంత్ అయింది కాబట్టి వాళ్ళు కొంచెం గేమ్ టేక్ ఓవర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ వీళ్ళకెళ్ళి ఫేవర్ జరగవచ్చు, వాళ్ళకెళ్ళి ఫేవర్ వచ్చు. లేకుంటే వీళ్ళు ఆడుతున్న గేమ్ జుజుబీ కావచ్చు. వాళ్ళు గేమ్ వాళ్ళు ఆల్రెడీ చూసారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఐడియా ఉంటుంది. ఎట్లా పోర్ట్రే కావాలి, ఎట్లా ఫాస్ట్‌గా ఉండాలి, ఎట్లా అక్యురసీగా ఉండాలి, ఎట్లా నవ్వించాలి. అసలు గేమ్ ఒకటి అయితే ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళకెళ్ళి గేమ్ మలుతుంది. లేకుంటే వాళ్ళు వచ్చి మొత్తం పూర్తి డ్రాస్టిక్ చేంజ్ చేయొచ్చు. లేకుంటే ఫస్ట్ వీక్ వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు డల్ అయ్యి లైక్ లాస్ట్‌కి అంతా ఒక దగ్గర రావచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్‌లో. ఈ ఎపిసోడ్ విన్నర్ అయితే మణికంఠ అని చెప్పాలి. మణికంఠ ఓటింగ్ అయితే అసలు తిరుగులేదు. ఆబ్వియస్‌గా పెద్ద చేంజెసే వచ్చాయి ఓటింగ్ పర్సెంటేజ్‌లో కూడా. మళ్ళీ ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందో తెలియదు. ఉంటే ఆబ్వియస్‌గా 9 కన్నా వెళ్ళిపోద్ది. అది డ్యామ్ షూర్ అది మాత్రం. దాంట్లో తిరుగులేదు. అండ్ ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మన అనాలిసిస్ కోసం మా ఛానల్ కార్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ ద వీడియోస్. అండ్ ఎస్మి అండ్ మణికంఠ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.